సరే ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ సెషన్లోనికి వెళ్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, ప్రభువా, ఉదయకాలం నుండి ప్రభువా మాకు నీ సాన్నిధ్యాన్ని తోడుగా ఉంచి జరిగిన సెషన్స్ అన్నింటిలో కూడా ప్రభువా మేము వాక్యానుసారమైనటువంటి కొన్ని విషయాల్ని ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రములు. ముందున్న సెషన్లో కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా నీ సన్నిధిని మాతో కూడా ఉంచి ప్రభా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు ప్రభా నీకు అంగీకారంగా ఉండే విధంగా ప్రభా ఈ సెషన్ని నడిపించమని నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు అతి ప్రశస్తమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఉదయం నుండి మనము 3 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. మొదటి సెషన్లో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండడం విశ్వాసులందరికీ ఉన్నటువంటి గొప్ప ధన్యత అని, పరిశుద్ధాత్మ లేనివాడు యేసుక్రీస్తు ప్రభువుకి చెందినవాడే కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. కాబట్టి రక్షింపబడినటువంటి వారిలో కొందరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు, కొందరిలో ఆయన ఉండడు అన్నటువంటి సిద్ధాంతం ఒక అబద్ధ బోధ. ఎందుకంటే లోకం ఆయన్ను పొందనేరదు, మీరైతే ఆయన్ని పొందుతారు అన్నటువంటి విషయాన్ని తన శిష్యులతో ప్రభు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. సో ఎవరు పరిశుద్ధాత్మను పొందని వారు అని అంటే లోకం అని చెప్తున్నాడు ప్రభువే స్వయంగా. పరిశుద్ధాత్మను పొందినవారు ఎవరు అని అంటే ఆయనకు చెందినటువంటి ఆయన ప్రజలు, అంటే సర్వజనులపై, దేవుని ప్రజలుగా పిలువబడేటటువంటి సర్వజనులపై ఆత్మను కుమ్మరిస్తాడు అన్నటువంటి ఆ ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేయబడినటువంటి నూతన నిబంధనలో నెరవేరింది. ఆయన ఒక్కసారి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పెంతెకొస్తు దినాన అనుగ్రహించిన తర్వాత ఆనాటి నుండి విశ్వాసులుగా ఉన్నటువంటి వారందరి అంతరంగంలోనూ ఉండి దేవుని ఆలయాలుగా వారిని చేసి వారిని సత్యంలోనికి నడిపించేటటువంటి ఆ పరిచర్యతో పరిశుద్ధాత్మ దిగొచ్చాడు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా లేఖనాలు చెప్పడం మాత్రమే కాకుండా ఆయన లేకుండా రక్షణ కార్యం ఎవరిలో జరగడం సాధ్యం కాదు అని చెప్తా ఉన్నాడు. ఆయన విమోచన దినం వరకు ఆయన్ను బట్టి మనం ముద్రించబడి ఉన్నాం, లేకపోతే ఆయన ద్వారా మనం ముద్రించబడి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తా ఉన్నాయి అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ తప్పకుండా తండ్రి అయిన దేవుని కార్యము ఎంత ప్రాముఖ్యమైనదో మన రక్షణలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యము మన రక్షణలో ఎంత ప్రశస్తమైనదో, పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి కార్యం కూడా అంతే పవిత్రమైనది, అంతే ప్రాముఖ్యమైనది మన రక్షణలో. ఆయన లేకుండా రక్షణ కార్యం అనేది జరగడం అనేది సాధ్యం కాదు. అయితే ఈ రక్షణ సువార్తను ధృవీకరించడంలో అపోస్తలులు, ప్రవక్తల పరిచర్య ద్వారా సువార్త సత్యాన్ని దృఢపరిచి సంఘానికి ఒక పునాది ఏర్పాటు చేయడంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి కాలంలోనూ ప్రతి తరంలోనూ కొనసాగుతాయని చెప్పడానికి వాక్యంలో ఎలాంటి ఆధారము లేదు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే ప్రత్యక్షతలు అనేవి ఎందుకు నిలిచిపోయాయని చెప్తున్నాము? ఎందుకంటే అది కేవలం భవిష్యత్తు తెలియపరచడానికో మన ఉత్సుకతను తృప్తిపరచడానికో ఇవ్వబడినటువంటి ఒక వరం కాదు. దేవుడు తన వాక్యాన్ని బయలుపరచడానికి వాడుకున్నటువంటి ఒక బలమైన సాధనం అని చెప్పుకున్నాము. అద్భుతాలు, సూచక్రియల గురించి మాట్లాడుతూ ఈ అద్భుతాలు, సూచక్రియలు దేవుడు అపోస్తలులు, ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి ప్రత్యక్షతల్ని దృఢపరచడానికి ఈ అద్భుతాలని, సూచక్రియల్ని వాడుకున్నాడు. ఆయన పునాది వేసినప్పుడు ఆ పునాది సత్యాన్ని నిర్ధారించడం కోసం వీటిని ఒక సాధనంగా వాడుకున్నాడు. ఒకసారి పునాది వేయబడిన తర్వాత, వాక్య ప్రత్యక్షత సంపూర్ణమైన తర్వాత మళ్ళీ కొత్తగా దృఢపరచాల్సినటువంటి ప్రత్యక్షతలు ఏవీ లేవు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవ్వబడినటువంటి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఈ రోజు సంఘంలో లేవు అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఓకే, అదే క్రమంలో 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూసిన జాబితాలో భాగంగా చాలా ప్రాముఖ్యంగా భాషా వరాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. భాషల్లో మాట్లాడేటటువంటి వరం. ఓకే, ఈ మాటను బట్టే మనకు అర్థమయ్యేది ఏంటి? అసలు భాషా వరం అంటే ఏంటి? అన్య భాషా వరము అంటే అక్కడ ఉన్నటువంటి గొప్ప అద్భుతం ఏంటి అని అంటే, నేను ఎప్పుడూ నేర్చుకున్నటువంటి ఒక భాషలో అనర్గళంగా, అర్థవంతంగా దేవుని సంగతులను ప్రకటించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ వెంటనే నాకు అనుగ్రహించడాన్ని అద్భుత భాషా వరం లేదా అన్య భాషల్లో మాట్లాడేటటువంటి వరం అని లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి. సో ఇది ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నటువంటి, మాకుంది అని చెప్పుకుంటున్నటువంటి భాషా వరం ఏదైతే ఉందో దానికి లేఖనాల్లో వర్ణించబడినటువంటి భాషా వరానికి ఎలాంటి సంబంధము లేదు. ఎందుకు సంబంధం లేదు అని అంటే, ఈరోజు మాకుంది అని చెప్పుకున్నటువంటి వారికి లేఖనాల్లో చెప్పబడినటువంటి భాషావరంతో వారు చేసినటువంటి క్రియలకి సంబంధం లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళ స్వంత అనుభవాల్ని, వాళ్ళు సొంతంగా కల్పించుకున్నటువంటి భాషల్ని లేదా ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి భాషల్ని భాషావరంగా
చెప్పుకుంటున్నారు. అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడి అవి నిజంగా భాషలు అన్నటువంటి విధంగా తప్పుగా ఈ వరాన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ లేఖనాల్లో ఉన్నటువంటి ఈ భాషా వరాన్ని మనం పరిశీలించినప్పుడు చాలా స్పష్టంగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి మనము ఈ పెంతెకోస్తు దినాన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగొచ్చినప్పుడు మొదట ఆ 120 మంది మీదకి పరిశుద్ధాత్మ అక్కడ దిగొచ్చినటువంటి సందర్భాన్ని గురించి మనం చదువుతున్నాం. అదే పరిశుద్ధాత్మ మొదట సంఘం మీదకి దిగి రావటం పెంతెకోస్తు దినాన. సో వాళ్ళు భాషలతో మాట్లాడారు. భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ కూడి వచ్చిన వారందరూ కూడా వారి వారి భాషల్లో ఆ విషయాల్ని అర్థం చేసుకోగలిగారు. ఉందా అక్కడ ఆ విషయం? ఉంది కదా. దాదాపుగా 17 భాషల ప్రస్తావన ఉంది అక్కడ, పేర్లతో సహా. వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడ వేరు వేరు ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వారు ఆయా ప్రాంతాల్లో మాట్లాడినటువంటి భాషల్లో వీరు ప్రకటించినటువంటి సందేశాన్ని చాలా అర్థవంతంగా వాళ్ళు అంగీకరించగలిగారు, దాన్ని వినగలిగారు, దాన్ని అదేంటో తెలుసుకోగలిగారు. అంటే అదేదో అర్థం పర్థం లేని మాటలుగా వినబడలేదు వాళ్ళకి. ఓకే, సో ఏ భాషల్లో వాళ్ళు విన్నారు అన్నటువంటిది కూడా చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడింది. అదొక గొప్ప అద్భుతం. వాస్తవానికి ఇది యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి అద్భుతం ఇదే అని చెప్తున్నాడు పేతురు ఆ సందర్భంలో లేచి నిలబడి. యోవేలు ఆల్రెడీ ప్రవచించాడు ఇలా జరుగుతుందని, అదే ఇప్పుడు మీరు చూసింది, ఆ ప్రవచనం నెరవేర్పే మీరు ఇది చూశారని చెప్పి ఆ ప్రవచనం అంతా కూడా మళ్ళీ పేతురు రిపీట్ చేయడం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో 17వ వచనం నుండి మీరు చదివితే పేతురు ఆ మాటలు చెప్తున్నట్టుగా యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం, యోవేలు 2వ అధ్యాయము 27 నుంచి చెప్పినటువంటి ఆ ప్రవచనం అంతా కూడా రిపీట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో అదంతా కూడా అక్కడ నెరవేరినట్టుగా, అలాగే అర్థవంతమైనటువంటి భాషలో వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ కూడి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని విని అర్థం చేసుకోగలిగారు అనేది మనకు అర్థమవుతుంది. సో అర్థం పర్థం లేనటువంటి ఏవో అరుపులు కేకలు అవి కాదు వాళ్ళు చేసింది. అర్థవంతంగా దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించగలిగారు, అనర్గళంగా మాట్లాడగలిగారు. వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోనటువంటి ఒక భాషని ఈరోజు భాషలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు కదా. అంటే ఇప్పుడు 30 రోజుల్లో మలయాళం, 30 రోజుల్లో తమిళ్ అని పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. ఆ పుస్తకాలు చదివి ఎవరు భాషలు నేర్చుకోలేరు. వాస్తవానికి న్యాచురల్గా మనం నేర్చుకునేటటువంటి మాతృభాష కాకుండా ఎంతో కష్టపడితే తప్ప ఒక భాష నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. అలాంటిది ఎవరూ నేర్పించకుండా వాళ్ళు ఎప్పుడూ నేర్చుకోకుండా అనర్గళంగా ఇంకొక భాష మాట్లాడగలుగుతున్నారంటే అర్థం ఏంటి? అది దేవుడే స్వయంగా చేసినటువంటి కార్యం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అది అక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాలి. అయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా భాషలు మరియు ప్రవచన వరం గురించి కాంట్రాస్ట్గా మాట్లాడడానికి రాయబడినటువంటి అధ్యాయం కాబట్టి అది ఆ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూసే విషయం ఏంటంటే భాషలతో మాట్లాడేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు భాషల అర్థం చెప్పేటటువంటి వాడు కూడా ఉండాలి. అలా ఉంటేనే దాని ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి వస్తుంది. ఈ వరాలన్నీ కూడా ఎందుకు ఇచ్చారు సంఘానికి? క్షేమాభివృద్ధి కోసం. అయితే క్షేమాభివృద్ధి రావాలంటే ఏం జరగాలి? చెప్పేటటువంటి మాటలు అర్థం కావాలి. అర్థం కావాలంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేరుగా అర్థం చేసుకునే పరిస్థితి అయినా ఉండాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూసిన విధంగా. అలా కాకపోతే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చెప్పిన షరతును అన్వయించుకుంటే నువ్వు భాషల్లో మాట్లాడుతుంటే భాషల అర్థం చెప్పేటటువంటి వరం ఉన్న ఇంకొకళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి. సో భాషా వరం ఉన్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని భాషలకు అర్థం చెప్పేటటువంటి వాడు సంఘం అంతటికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పినప్పుడు అర్థమవుతుంది. సో ఆ క్రమం ఎలా ఉండేది అని అంటే ఈ భాష వరం ఉన్నటువంటి వ్యక్తి మొదట లేచి మాట్లాడతాడు, అతను చెప్పాలనుకున్నదంతా కూడా అద్భుతంగా ఆ భాషలో వ్యక్తపరుస్తాడు. తర్వాత అతను కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఈ అద్భుత ఈ భాషలో అర్థం చెప్పేటటువంటి అద్భుత వరం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ చెప్పినటువంటి విషయాలకు అర్థం ఏంటో వివరించి చెప్తాడు సంఘానికి. అతను కూర్చుంటాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి లేస్తాడు, అతను మాట్లాడతాడు, మళ్ళీ దానికి అర్థం చెప్పడం జరుగుతుంది. ఇలా క్రమంగా చేసేవాళ్ళు అలా క్రమంగా చేయాలని పౌలు రాయడానికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు అనమాట. అక్కడ దాని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే భాషల్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే వ్యక్తి మాటలు మనకు నేరుగా అయినా అర్థం అవ్వాలి, లేకపోతే వాటికి అర్థం చెప్పేటటువంటి ఒక వ్యక్తి అయినా అందుబాటులో ఉండాలి. సో ఇలా లేకపోతే దాని ద్వారా సంఘానికి ఎలాంటి క్షేమాభివృద్ధి రాదు. క్షేమాభివృద్ధి లేనటువంటి ఒక కార్యక్రమాన్ని సంఘంలో జరిగించేది దేవుడు కాదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే 3వ కేటగిరీ కూడా ఉంది. భాషల్లో మాట్లాడేవాడు తనకు తాను క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడని ఉంది కదా. 14వ అధ్యాయంలో ఉందా లేదా? ఉంది కదా. 2వ వచనంలో ఏముంది? చదువుతారు ఒకసారి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకుందాం. భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నాడంట? దేవునితో మాట్లాడుతున్నాడు, మనుషులతో కాదు. అంటే ఇప్పుడు భాషావరాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు ఏం చెప్తారు అని అంటే మీకు అర్థం కాకపోవచ్చు మేము చెప్పేటటువంటి మాటలు, కానీ మేము ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితో. కానీ వాస్తవానికి
ఆ అధ్యాయం యొక్క సెట్టింగ్ అంతా కూడా మీరు చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే పౌలు ఏమంటున్నాడంటే అయా క్షేమాభివృద్ధి రావాలంటే మనుషులకు అర్థం కావాలి. కానీ భాషలకు అర్థం చెప్పేటటువంటి వారు లేనప్పుడు, అక్కడ మీరు మాట్లాడే భాషలో అర్థం చేసుకొని లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాట ఎవరికి అర్థమవుతుంది? దేవుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. దానివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి రాదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నాడు అక్కడ చాలా క్లియర్గా. ఓకే, తర్వాత 4వ వచనం చెప్పండి, చదవండి ఒకసారి. ఓకే, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు, ప్రవచించేవాడు సంఘానికి. అంటే ప్రవచించడం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్రవచించడం అంటే భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, ఇంకొక అర్థం కూడా ఉందని చెప్పుకున్నాం. ఏంటది? ప్రత్యక్షపరచబడినటువంటి వాక్య సత్యాలని బోధించడం, ప్రకటించడం కూడా ప్రవచనం అన్నటువంటి భావంలోనే చెప్పబడింది లేఖనాల్లో. చాలా సందర్భాల్లో నుంచి దాన్ని నిర్ధారించుకోవచ్చు. అంటే ఆ స్టడీలోనికి వెళ్ళాలంటే ఎక్కువ టైం కావాలి, కానీ ఖచ్చితంగా దాన్ని నిర్ధారించుకునే అవకాశం ఉంది. ఆ భావంలో చెప్తున్నారంటే అందరికీ అర్థమయ్యే భాషలో బోధ చేయడం అనేది క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది తప్ప ఎవరికి అర్థం కానటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఎవరికి క్షేమాభివృద్ధి రాదు. అలా మాట్లాడేవారు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నారు? తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు. సో ఇది కూడా ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. ఏం చెప్తారు అంటే మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ మాట్లాడేటటువంటి వ్యక్తికి వ్యక్తిగత క్షేమాభివృద్ధి కలుగుతుంది. వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒకే ఒక వరం అంటూ ఏదైనా ఉందంటే అది భాషావరమే అని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ కూడా ఆ అధ్యాయం యొక్క ఉద్దేశాన్ని, ఆ సందర్భాన్ని పూర్తిగా మిస్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు వరాలన్నీ కూడా ఎవరికి క్షేమాభివృద్ధి కలగాలని దేవుడిచ్చాడు? సంఘానికి. సో వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం ఆలోచించాలా, సంఘం అంతా క్షేమాభివృద్ధిలోనికి రావాలని ఆలోచించాలా మనం? సంఘం అంతా కూడా. సో ఒకరికి లేకుండా ఇంకొకరికి మాత్రమే కలిగేటటువంటి క్షేమాభివృద్ధి గురించి బైబిల్ ప్రోత్సహిస్తుందా? లేదు. కాబట్టి దాని అర్థం అది కాదు. దాని అర్థం అది కాదని ఎందుకు ఖచ్చితంగా చెప్పగలుగుతాము అని అంటే, చూడండి, వ్యక్తిగతంగా నాకు క్షేమాభివృద్ధి కలగాలన్నా ఏం జరగాలి? అసలు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం జరగాలి? భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అర్థం కావాలి. అర్థం అవుతేనే కదా క్షేమాభివృద్ధి వచ్చేది. క్షేమాభివృద్ధి అంటే ఏంటి? దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం, ఆ మాటల ద్వారా మనం నేర్చుకునేటటువంటి సత్యాలు, దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి మాటల్ని మనం గ్రహించడం, అవన్నీ కూడా దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాన్ని క్షేమాభివృద్ధి అంటున్నాం. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? సంఘానికి అర్థమవుతే వస్తుంది. మరి వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి రావాలంటే ఏం జరగాలి? అతను మాట్లాడేటటువంటి మాటలు కనీసం అతనికైనా అర్థం కావాలి. అవునా? అతనికి కూడా అర్థం కావట్లేదంటే అతనికి కూడా ఏం రావట్లేదు? క్షేమాభివృద్ధి రావట్లేదు. ఎవరు ముడిపెట్టారు క్షేమాభివృద్ధికి అర్థం కావడానికి? ఇక్కడ నేను పెట్టానా, పౌలు పెట్టాడా? దేవుడు స్వయంగా పౌలు ద్వారా రాయిస్తున్నాడు ఆ మాటలు. నీకు అర్థం కావాలి, అర్థం అవుతేనే క్షేమాభివృద్ధి వస్తుంది, అర్థం కాకపోతే దానివల్ల క్షేమాభివృద్ధి లేదు కాబట్టి చేయొద్దు అని అంటున్నాడు. అయితే వ్యక్తిగత క్షేమాభివృద్ధి వస్తుందంటే వ్యక్తిగతంగా నీకు అర్థం కావాలి, కనీసం నీకైనా నువ్వు మాట్లాడే మాటలు అర్థం కావాలి. సో ఈ 3 లెవెల్స్లో దీన్ని ఎగ్జామిన్ చేయాలి. ఇది కూడా మనం సొంతంగా చెప్పేదేం కాదు. 14వ వచనం ఒకసారి చదవండి. అక్కడ 14వ అధ్యాయంలో 14వ వచనం. భాషతో ప్రార్థన చేస్తే ఆత్మ ప్రార్థన చేస్తుంది, కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు అంటే అర్థం ఏంటి? క్షేమాభివృద్ధి వస్తుందనా రాదనా? రాదని. 15వ వచనంలో ఆత్మతో ప్రార్థన చేస్తున్నట్టే భాషావరం అంటే భాషావరంతో కూడా నేను ప్రార్థన చేస్తాను. పౌలు చెప్తున్నాడు తన గురించి తానే. నేను భాషావరంతో ప్రార్థన చేస్తే మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. అంటే మనస్సు అంటే మైండ్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అట్లాగే ఉంటుంది. అంటే నేను భాషల్లో ఏదైతే మాట్లాడుతున్నానో అది నా మనసుకు అర్థమయ్యేలాగా నేను చేస్తేనే నాకు క్షేమాభివృద్ధి వస్తుంది. అలా చేస్తాను నేను. సో ఇప్పుడు 3 లెవెల్స్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఒకవేళ భాషావరం ఉన్నటువంటి వ్యక్తిని అయితే నేను ఇక్కడ నిలబడి మాట్లాడేటప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి అది నేరుగా అయినా అర్థం అవ్వాలి, అది ఫస్ట్ లెవెల్. లేకపోతే సెకండ్ లెవెల్ ఏంటి అని అంటే నేను మాట్లాడుతుంటే ఆ మాటలకు అర్థం చెప్పేటటువంటి వరం ఉన్న ఇంకొక వ్యక్తి అయినా ఉండాలి, అది సెకండ్ లెవెల్. లేకపోతే థర్డ్ లెవెల్ ఏంటి? కనీసం నేను మాట్లాడే భాషలు నాకైనా క్షేమాభివృద్ధి కలగజేసే విధంగా అర్థం కావాలి. ఈ 3 లేకుండా కేవలం ఏదేదో మాట్లాడుతున్నాడు, అతనికి కూడా అర్థం కావట్లేదు, ఎవరికీ అర్థం కావట్లేదు అని అన్నప్పుడు అది పరిశుద్ధాత్మ చేసేటటువంటి కార్యమని ఖచ్చితంగా నమ్మడానికి అవకాశం లేదు. ఇది ఒక విషయాన్ని మనం చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడే ఈ 14వ అధ్యాయంలోనే మనం చూసేటటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ భాషలు అనేది ప్రాథమికంగా విశ్వాసులకు సూచన కాదు, అవిశ్వాసులకే సూచన అని చెప్తున్నాడు. భాషలు అనేవి విశ్వాసులకు సూచన కాదు, అవిశ్వాసులకు
సూచన. అది కూడా ఏ అవిశ్వాసులకు సూచన అంటే ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వాళ్ళందరికీ సూచననా భాషలు? వాళ్ళకి ఏ విధంగా భాషలు సూచన అవుతాయి? వాళ్ళందరికీ సూచన కాదు. ఎవరికి సూచన చూడండి ఒకసారి. 21వ వచనం నుండి చదువుతారు ఒకసారి. సరే 20వ వచనం నుండి చదవండి. ఓకే 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 ఓకే. సో ఇది ఇక్కడ భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయింది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన ఉన్నది. కాబట్టి అనే మాట ఎప్పుడు వాడతాం మనం? అంటే ముందు చెప్పిన వాటికి లింక్ ఉన్నప్పుడు కాబట్టి అనేటువంటి మాటలు వాడతాం మనం. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? అన్య భాషలు మాట్లాడేటటువంటి జనములతో నేను నీతో మాట్లాడతాను అని వారి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఈ ప్రజలతో నేను అలా మాట్లాడతానని వారి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది అని అంటున్నాడు. ఎవరి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది? ఇశ్రాయేలీలు, యూదుల ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఒక విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీలకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి అని అంటే, పాత నిబంధన నిలిచి ఉన్నంత కాలము వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి అని అంటే, దేవుడు వాళ్ళ భాషలో వాళ్ళ ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. అది కేవలం ఆ దేశానికి మాత్రమే ఉన్నటువంటి ఆధిక్యత. పాత నిబంధనలో దేవుడు చెప్తున్నాడు కదా, భూమి మీద ఉన్న సమస్త కుటుంబాల్లో నేను మిమ్మల్ని మాత్రమే ఏర్పరచుకున్నాను, మీతో మాత్రమే నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి వాళ్ళ భాషలో వాళ్ళ ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. కానీ అన్యజనుల భాషలతో దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అది వాళ్ళకు ఒక సూచనగా ఉంటుంది. దేనికి సూచనగా ఉంటుంది? అది దేవుని తీర్పుకి సూచనగా ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు మీకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఏదైతే ఉందో అది మీరు మీ మెస్సియాన్ని తిరస్కరించడం కారణంగా, మీ రక్షకుడిని తిరస్కరించడం కారణంగా మీ నుండి తొలగించబడింది. రాజ్యం మీ నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు వేరొక జనమునకు ఇవ్వబడుతుంది అని అన్నాడు కదా ప్రభు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 43వ వచనంలో ఆ మాటలు చదువుతాం మనం. మీ మధ్య నుండి దేవుని రాజ్యం తొలగించబడి దాని ఫలమిచ్చు వేరొక జనమునకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు. సో ఆ తీర్పు మీ మధ్య జరిగింది అని చెప్పడానికి ఒక సూచన ఏంటి అని అంటే, అన్యజనులు మాట్లాడేటటువంటి భాషల ద్వారా మీతో మాట్లాడతాడు. అంటే అప్పటి వరకు మీకు మాత్రమే ఉన్నటువంటి ఆధిక్యత, మీతో మీ భాషలోనే మీ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేటటువంటి ఆ సాన్నిహిత్యం ఏదైతే ఉందో దాన్ని మీరు కోల్పోతారు. అన్యజనులందరితో కూడా వాళ్ళ భాషల్లో దేవుడు మాట్లాడేటటువంటి కాలం అనేది నూతన నిబంధనలో వస్తుంది. అది మీకు సూచనగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ మాటలు వాస్తవానికి మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది అనే మాట, ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన అంతటిని కూడా ఉద్దేశించి ధర్మశాస్త్రం అని చాలా సందర్భాల్లో పిలిచారు. అయితే ఈ మాటలు ఎక్కడున్నాయి పాత నిబంధనలో? ఎక్కడున్నాయి? యెషయా గ్రంథంలో ఉన్నాయి ఈ మాటలు. 29వ అధ్యాయంలో అనుకుంటాను, 29:12 అనుకుంటాను కదా. అక్కడ కూడా అదే చెప్తున్నాడు. దేవుడు అన్యజనులకి ఇశ్రాయేలీల్ని అప్పగించేసినప్పుడు వారి భాషలో కాకుండా వేరొక భాష మాట్లాడేటటువంటి జనం వారి చుట్టూ ఉండడం మనం చూసినప్పుడు వాళ్ళకి అది ఏం సూచనగా ఉంటుంది అని అంటున్నాడు? దేవుని యొక్క తీర్పు వారి మీదకి వచ్చిందని చెప్పడానికి ఒక సూచన అనమాట. సో అలాంటి ఒక సూచనగా భాషావరం నియమించబడింది. సో ఇది ఎవరికి సూచన? ఏ అవిశ్వాసులకు సూచన అని చెప్తున్నాడు? అవిశ్వాసులు అంటే అందరూ అవిశ్వాసులు కాదు, తమ మెస్సియాను తిరస్కరించినటువంటి అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీయులకు సూచనగా భాషావరం నియమించబడింది అనేది భాషావరానికి ఉన్నటువంటి ఒక రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది నెరవేరింది ఆ సమయంలోనే. సువార్త ద్వారా ఎప్పుడైతే దేవుడు తన రాజ్యస్థాపనను సంఘంతో చేశాడు ఇశ్రాయేలీయులకి బదులుగా అన్నటువంటి సిద్ధాంతం ఎప్పుడైతే అపోస్తుల ద్వారా ధృవీకరించబడిందో అప్పుడు ఈ విషయాలన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చాయి. కాబట్టి అది వాళ్ళకి ఆ సమయంలో సూచనగా ఉండింది. దాని ఉద్దేశం కూడా నెరవేరిపోయింది. ఓకే, చాలా స్పష్టంగా అది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. తర్వాత సంఘంలో ఈ భాషావరం కొనసాగినంత వరకు కూడా ఏ క్రమాన్ని పాటించి ఆ భాషావరాన్ని వినియోగించాలన్నటువంటి విషయాలను కూడా ఇక్కడ చెప్పారు చాలా స్పష్టంగా. 28వ వచనం నుంచి మనం అది చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తారా ఒకసారి? ఓకే, కంటిన్యూషన్. ఓకే, 25 నుంచి అనుకుంటాను. అంటే ఈ భాషావరం ఎలా వినియోగించాలన్న క్రమం 25వ వచనం నుంచి ఒకసారి చదువుతారా?
ఓకే 20 ఆ, ఆ, ఓకే అందరూ ఒకేసారి మూకుమ్మడిగా భాష పర్వం ఉందని చెప్పి అందరూ నిలబడి మాట్లాడడం ప్రారంభిస్తే అవిశ్వాసులు ఉపదేశం పొందనటువంటి వాళ్ళు లోపలికి వచ్చి ఏమనుకుంటారు? వెర్రి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు పిచ్చోళ్ళు అని అనుకుంటారు అని అంటున్నాడు. ఆ మాట చెప్పడాన్ని బట్టి పౌలు ఏమన్నా పరిశుద్ధాత్మను దూషించాడా? లేదు, క్రమపరుస్తున్నాడు ఎలా వాడాలి ఆ వరాన్ని అని చెప్పి. తర్వాత 26వ వచనం నుండి చెప్తున్నాడు కదా చాలా స్పష్టంగా. ఆ, 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 ఆ. ఒక క్రమం లేకుండా చేస్తున్నారు అనమాట. నేను పాడతానంటాడు, ఒకడు నేను ఉపదేశిస్తానంటాడు, ఇంకొకడేమో కీర్తన పాడతానంటాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు అనమాట, ఒక క్రమం లేకుండా. సమస్తము క్షేమాభివృద్ధి కలగడానికే జరగనియాలి. ఎలా చేయాలి? ఆ, ఆ, ఆ. ఇద్దరు ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. తర్వాత ఒకడు అర్థం చెప్పాలి. మౌనంగా ఉండాలి. అది చదువుతున్నాం. మళ్ళీ ప్రవక్తల విషయంలో కూడా 29వ వచనం నుండి అదే నియమాన్ని చెప్తున్నాడు. ఒకళ్ళు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ కూడా వినాలి, వివేచించాలి. అంతేగాని అందరూ కలిసి మాట్లాడడం అనేది క్రమరాహిత్యాన్ని ప్రదర్శించడం అనేది సంఘంలో పరిశుద్ధాత్మ చేసే కార్యం కాదని అంటున్నాడు. ఎందుకంటే చెప్తున్నాడు కదా 33వ వచనంలో, అదే పరిశుద్ధాత్మ అల్లరికి కర్తకాడు, దేవుడు అల్లరికి కర్తకాడు. సో ఇప్పుడు ఈ క్రమాన్ని ఎవరు బోధిస్తున్నారు? పౌలు ద్వారా బోధించేది ఎవరు ఈ క్రమాన్ని సంఘంలో? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఈ క్రమం పెట్టిన తర్వాత ఈరోజు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటటువంటి ఈ సంఘాల్లోనే పరిశుద్ధాత్మ దాన్ని ఉల్లంఘించే విధంగా వాళ్ళని నడిపిస్తాడా? ఆయన పెట్టినటువంటి నియమానికి వ్యతిరేకంగా ఆయనే సంఘాలని నడిపిస్తున్నాడా? ఈరోజు విచక్షణ రహితంగా ఒకరి మీద ఒకరు పడిపోతూ, అక్కడ బైబిల్స్ ఉన్నాయా ఏమున్నాయా అనేది తెలుసుకోకుండా విచక్షణ రహితంగా అరుస్తూ, గోల చేస్తూ, అల్లరి చేస్తూ, ఎవరైనా అన్యులు లోపలికి వస్తే నిజంగా వీళ్ళకి వెర్రి పట్టింది అనేటటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ సృష్టించి, పూర్తిగా అల్లరి వాతావరణాన్ని సృష్టించి, ఇదంతా కూడా ఆత్మకార్యం, ఆత్మ నడిపించేటటువంటి కార్యం అని ఏదైతే చెప్తా ఉన్నారో ఈరోజు భాషల్లో అర్థం పర్థం లేని, వాళ్ళకు కూడా అర్థం కానటువంటి భాషలు మాట్లాడుతూ, అర్థం చెప్పేవాళ్ళు లేనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ విధించినటువంటి ఆ క్రమాన్ని అతిక్రమిస్తూ ఎవరైతే ఈ పనులన్నీ కూడా సంఘంలో చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నారా? అంటే పరిశుద్ధాత్మ తన మాటనే జవదాటి తాను పెట్టినటువంటి క్రమాన్నే ఉల్లంఘించి తనకు వ్యతిరేకంగా తానే కార్యం చేసేటటువంటి పనిలో ఉన్నాడా ఈరోజు సంఘంలో పరిశుద్ధాత్మ? అలా నమ్మాలా మనం? లేదు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అలా చేసేటటువంటి వాడు కాదు. తన వాక్యానుగుణంగానే సంఘాన్ని నడిపించేటటువంటి వాడు. కాబట్టి ఈరోజు ఈ భాషల పేరుతో కానీ ఈ వరాల పేరుతో కానీ సంఘాల్లో మనం ఏదైతే గందరగోళం, అల్లరి ఇదంతా చూస్తున్నామో ఇది వాస్తవానికి వేరొక ఆత్మ ద్వారా జరిగేటటువంటి కార్యం అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ చెప్పినటువంటి క్రమాన్నే ఉల్లంఘించేటటువంటి ఒక వింత పద్ధతి, వింత పోకడ. ఇది క్రైస్తవ సంఘాల్లో అనుమతించదగినటువంటి విషయం ఎంత మాత్రము కాదు అన్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో భాష వరాన్ని గురించి ఇంకా మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అలాగే స్వస్థతల గురించి, అద్భుతాల గురించి కూడా నేను కొన్ని విషయాలు పంచుకున్నాను. వాటి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఎక్కువసేపు మేము వివరించడానికి తీసుకోకుండా ఎక్కువ సమయము ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించుకోవడానికి ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుందని అనిపిస్తూ ఉంది. సో ఇంకా అంటే ఇక్కడ మీకు క్లారిఫికేషన్ అవ్వనటువంటి విషయాలు ఏమైనా ఉంటే అక్కడ మనం మాట్లాడుకోవచ్చు తప్పకుండా. ఓకే, అయితే ఈ భాషలతో మాట్లాడేటటువంటి విషయంలో మనము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ గమనించాం. ఒకసారి సమరైజ్డ్గా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మొదటి విషయం ఏంటి అంటే భాషలతో మాట్లాడేటప్పుడు అర్థం కావాలి. అర్థం కాకపోతే దానివల్ల ఎలాంటి క్షేమాభివృద్ధి రాదు. క్షేమాభివృద్ధి లేనటువంటి వరాల్ని పరిశుద్ధాత్మ సంఘంలో నియమించాడని అనుకోవడానికి ఎలాంటి అవకాశము లేదు. కాబట్టి వినేవారికి క్షేమాభివృద్ధి వచ్చే విధంగా జరిగించబడేటటువంటి పరిచర్య మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటటువంటి పరిచర్య అనేది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఈ భాషా వరము అనేది అవిశ్వాసులకు సూచనగా, అంటే ఇశ్రాయేలీయులు అయినటువంటి అవిశ్వాసులకు
సూచనగా ఆదిమ సంఘంలో నియమించబడినటువంటి ఒక విషయం. అది ఖచ్చితంగా ఆ కాలంలోనే నెరవేరింది కాబట్టి ఆ కోణంలో కూడా దాని ఉద్దేశం అనేది నెరవేరిపోయిందని చెప్పుకున్నాము. తర్వాత ఆత్మవరము సంఘంలో కొనసాగుతున్నంత కాలం కూడా దాన్ని పాటించడానికి అవసరమైనటువంటి ఒక క్రమాన్ని స్వయంగా పరిశుద్ధాత్మే నియమించాడు. ఆ క్రమాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు జరిగేటటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో సంఘంలో, అది పూర్తిగా వాక్య విరుద్ధమైనటువంటి పోకడ. అది వాక్యానుసారమైనటువంటి ఆత్మ కాదు, అది వేరొక ఆత్మ ద్వారా జరిగేటటువంటి కార్యం అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పుకున్నాం. అయితే మరి ఈరోజు సంఘంలో భాషలు లేవు అని చెప్పడానికి మీకున్నటువంటి ఆధారం ఏంటి అని మీరు అడగొచ్చు. అది నిలిచిపోతాయని ఎక్కడన్నా ఉందా, భాషలు నిలిచిపోతాయని ఎక్కడన్నా ఉందా అంటే ఖచ్చితంగా మనము 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదివితే అక్కడ కొన్ని మాటలు చదువుతున్నాం మనం. ఒకసారి చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములు నిరర్ధకం అవుతాయి, భాషలు నిలిచిపోతాయి, జ్ఞానము నిరర్ధకం అవుతుంది. మనం కొంత మట్టుకే ఎరుగుదుము, కొంత మట్టుకే మనం ప్రవచిస్తున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకం అవుతుంది అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రవచనము, భాషలు, జ్ఞానము 8వ వచనంలో కదా. ఆ 3 ఉన్నాయా? ప్రవచనము, భాషలు, జ్ఞానము. అయితే ప్రవచనము, జ్ఞానము గురించి ఏమంటున్నాడు? అవి నిరర్ధకమైపోతాయి అంటున్నాడు. భాషల గురించి ఏమంటున్నాడు? అది నిలిచిపోతుంది అంటాడు. అదే భాషలు నిలిచిపోయాయని మీరు వాదిస్తే మరి ప్రవచనము అంటే బోధని కూడా ప్రవచనం అని అంటారు కదా, అది నిలిచిపోయిందా? జ్ఞానం కూడా నిలిచిపోయిందా అంటే ఈరోజు మనకు జ్ఞానం లేదా అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి మనకి ఖచ్చితంగా కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ వేరు వేరు పదాలు వాడబడ్డాయి. ప్రవచనానికి, జ్ఞానానికి ఏం పదాలు వాడారు? నిరర్ధకం అయిపోతాయి అన్నటువంటి పదం వాడారు. భాషలకు ఏం వాడారు? నిలిచిపోతాయి అన్నటువంటి పదం వాడారు. ఇది కేవలం తెలుగులో మాత్రమే ఉన్నటువంటి వ్యత్యాసం కాదు, మూల భాషలో కూడా, గ్రీక్ భాషలో కూడా అదే వ్యత్యాసం కనబడుతుంది. ప్రవచనాలకి, జ్ఞానాలకి కతార్గేయో అనేటటువంటి పదం వాడారు. దాని అర్థం ఏంటి అంటే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు. ఇప్పుడు కొంత మట్టుకే ప్రవచింతుము అంటే అదేంటి? అది ప్రవచనం. కొంత మట్టుకే ఎరుగుదుము అంటే అదేంటి? అది జ్ఞానం. అంటే పాక్షికంగా ఉన్నటువంటి బోధ, పాక్షికంగా ఉన్నటువంటి జ్ఞానము ఎప్పుడు నిరర్ధకమైపోతాయంట? పరిపూర్ణమైనది వచ్చినప్పుడు నిరర్ధకమైపోతుంది. ఒకవేళ అందరూ అంగీకరించేటటువంటి అభిప్రాయం ఏంటి అంటే పరిపూర్ణమైనది అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ. అప్పుడు ఇంకా మనం మళ్ళీ బోధించాల్సినటువంటి అవసరత ఉండదు, మళ్ళీ జ్ఞానానికి ఎవరి దగ్గర కొదువ కూడా ఉండదు. కాబట్టి మళ్ళీ జ్ఞానము అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వరం ఉండాల్సినటువంటి అవసరత ఎవరికి ఉండదు. అన్నీ తెలియాల్సిన విధంగా తెలిసిపోతాయి అప్పటికి. కాబట్టి అవి పరిపూర్ణమైనది రావడం కారణంగా నిరర్ధకం చేయబడేటటువంటి విషయాలు ఏంటవి? ప్రవచనము మరియు జ్ఞానము. వాటినే ప్రత్యేకంగా చెప్తున్నాడు చూడండి 9-10 వచనాల్లో కదా. ఇప్పుడు కొంత మట్టుకే ప్రవచింతుము, కొంత మట్టుకే ఎరుగుతుము. ప్రవచనాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఆ 2 కూడా నిరర్ధకం అవుతాయి. కానీ భాషలు మిగిలిపోయాయి. ఇక్కడ భాషలు నిలిచిపోతాయి. పావో అనే గ్రీక్ పదం వాడారు. PAUO, పావో అనే గ్రీక్ పదం వాడారు. అంటే అది వాటంతట అవే నిలిచిపోతాయి. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వాటిని నియమించుంటే ఆ ఉద్దేశ నెరవేర్పు జరిగిన తర్వాత దానంతట అవే నిలిచిపోతాయి అన్నటువంటి భావంలో చెప్పబడినటువంటి మాట. సో దేవుడు ఏ ఉద్దేశాలతో అయితే భాషావరాన్ని ఇచ్చాడు అంటే మనం ఉదయం నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాం కదా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల్లో భాగంగా దేవుడు స్వస్థతలు, అద్భుతాలు, భాషావరము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ వచ్చాడు. దాని ఉద్దేశం ఏంటి? ప్రకటించబడినటువంటి కొత్త ప్రత్యక్షత ఏదైతే ఉందో, అంటే నూతన నిబంధన సత్యం ఏదైతే ఉందో, సువార్త సత్యం ఏదైతే ఉందో దాన్ని నిర్ధారించడానికి అపోస్తులకి దేవుడు సాధనంగా ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు బోధించినటువంటి సత్యాన్ని దృఢపరచడానికి దేవుడు సాధనంగా వాడినటువంటి ఒక వరాలుగా వీటిని చూసాం మనం. అద్భుతాలని, సూచక్రియల్ని, మహత్కార్యాలని, వీటన్నిటిని కూడా. అందులో భాగంగా భాషల్ని చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రకటించబడినటువంటి సత్యాలు పూర్తిగా దేవుడు నిర్ధారించిన తర్వాత, వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ప్రూవ్ చేసిన తర్వాత, వాటిని రుజువుపరిచిన తర్వాత ఈ వరాల ఆధారంగా వాటి ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరిపోయాయి. కాబట్టి అవి నిలిచిపోయాయి సంఘంలో అన్నటువంటి మాటల్ని చాలా సేఫ్గా కన్క్లూడ్ చేయగలిగేటటువంటి విషయం. అయితే అలా కన్క్లూడ్ చేయకపోతే ఈరోజు కూడా కొనసాగుతున్నాయి అని అనుకుంటే స్వస్థతలు, అద్భుతాల విషయంలో నేను అడిగినటువంటి అదే ప్రశ్న ఇక్కడ కూడా అడగాల్సి వస్తుంది, ఎక్కడున్నాయి అవి అనేది. అంటే నువ్వు ఏదేదో మాట్లాడి, నోటికొచ్చిందంతా మాట్లాడి ఇదే అదే అని చెప్పొద్దు. అలా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది.
భాషావరం ఇదే అని చెప్పి నేర్పించే కోర్సెస్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. అది పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరం అయితే నువ్వు నేర్పించడం ఎందుకు? ఎలా చేయాలో కూడా చెప్తూ ఉంటారు. ఫస్ట్ లేచి నిలబడమంటారు, కళ్ళు మూసుకోమంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బాడీ అంతా లూజ్గా ఉంచేసేయి, పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు లోపరుచుకో, నాలుక ఎటు కదిలితే అటు కదలని స్వేచ్ఛగా, గట్టిగా అరువు, ఇంకా ఫాస్ట్గా అరువు, ఇంకా ఫాస్ట్గా అరువు. ఇక డ్రమ్ బీట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ డ్రమ్ బీట్ పెరుగుతున్న కొద్దీ మనోళ్ళు కూడా స్పీడ్ పెంచుతూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ అని అనుకుంటారు. ఆ డ్రమ్ ద్వారా కంట్రోల్ చేయబడతారు ఎంతసేపు. అది స్లో అవుతే వీళ్ళు స్లో అవుతారు, అది ఫాస్ట్ అవుతే వీళ్ళు ఫాస్ట్ అవుతారు, అది ఆగిపోతే వీళ్ళు కూడా ఆగిపోతారు. ఏమాత్మ అది? ఏమాత్మ అది? అది డ్రమ్ ఆత్మ, అది డ్రమ్ స్పిరిట్, హోలీ స్పిరిట్ కాదు. అది వేరొక ఆత్మని తీసుకొచ్చి సంఘంలోనికి ప్రవేశపెట్టి అది పరిశుద్ధాత్మ అని అనొద్దు. అపోస్తులు చాలా ఖచ్చితంగా మనకు హెచ్చరిక చేశారు. ఏమని? మేము మీకు ప్రకటించిన యేసు కాకుండా వేరొక యేసు, మేము మీకు ప్రకటించిన ఆత్మ కాకుండా, మా వలన మీరు పొందిన ఆత్మ కాకుండా వేరొక ఆత్మ. అంటే వారి సువార్త ఆధారితంగా రక్షణ కార్యంలో భాగంగా వాళ్ళు పొందినటువంటి ఆత్మ కాకుండా వేరొక ఆత్మ. అలాగే మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా వచ్చి ప్రకటిస్తే వాళ్ళ విషయంలో జాగ్రత్త అని హెచ్చరించారు. సో అపోస్తలీయ బోధలో భాగంగా లేనటువంటి ఈ డ్రమ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది సంఘంలోనికి? మొన్నే చేశారు కదా మన వాళ్ళు, వినాయక చతుర్థి చేసిన వాళ్ళు ఏం చేశారు? డ్రమ్స్ కొట్టుకుంటూ వాళ్ళు కూడా ఎగిరారు. డ్రమ్స్ ఎక్కడ కొట్టినా వచ్చేస్తుంది ఆ ఊపు. అది ఉజ్జీవం కాదు, అది పరిశుద్ధాత్మ కాదు, అది ఊపు అంతే. అది డ్రమ్ స్పిరిట్. అక్కడ వేరొక నామంలో జరుగుతుంది, ఇక్కడ యేసు నామంలో జరుగుతుంది, అంతే డిఫరెన్స్. వాక్యాధారం ఉందా దానికి? డ్రమ్స్ ద్వారా కంట్రోల్ చేయబడతాడు పరిశుద్ధాత్మ అని చెప్పడానికి. సో ఈ యాక్టివిటీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవంతా కూడా పూర్తిగా వాక్య వ్యతిరేకమైనటువంటిది అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో భాషలు నిలిచిపోతాయని చెప్పిన విధంగా అవి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలలో భాగంగా ఇవ్వబడినటువంటి వరం కాబట్టి సత్య నిర్ధారణకు అవి దోహదపడిన తర్వాత, ఆ కార్యం పూర్తయిన తర్వాత అవి నిలిచిపోయాయి సంఘంలో. తర్వాత కొత్త ప్రత్యక్షతలు కూడా భాషల ద్వారా దేవుడు ఇచ్చాడు. కానీ కొత్త ప్రత్యక్షతలు వాక్యం సంపూర్ణం అవడంతో ఆగిపోయాయి కాబట్టి, ఆ ఉద్దేశ నెరవేర్పు కూడా జరిగిపోయింది కాబట్టి, మళ్ళీ కొత్తగా ప్రత్యక్షపరచబడాల్సింది ఏది కూడా లేదు కాబట్టి భాషావరం ఆ ఉద్దేశంలో కూడా ఆగిపోయింది. అవిశ్వాసులైనటువంటి యూదులకి అది సూచనగా ఉండడం అనేది ఆదిమ సంఘంలో జరగాల్సినటువంటి కార్యం కాబట్టి అది అక్కడ కూడా నెరవేరిపోయింది కాబట్టి, ఆ ఉద్దేశంలో కూడా దాని నెరవేర్పు పూర్తయింది కాబట్టి భాషలు నిలిచిపోయేటటువంటి అవకాశమే చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది మనకి. అందుకే ఇక మిగిలిందేంటి? వాక్య క్రమాన్ని అతిక్రమించేటటువంటి అనుభవాలు, ఎవరికి క్షేమాభివృద్ధి రానటువంటి అనుభవాలు. వాటిని చూపించి ఇవే భాషావరం అని చెప్పుకుంటున్నారు. సో లేనిది చూపించి అది ఉందని ఎందుకు చెప్తున్నారు అన్నదే అదే ప్రశ్న అడుగుతున్నాను మళ్ళీ. అద్భుతాలు, స్వస్థతల విషయంలో ఏదైతే అడిగానో నేను, ఏదో మోసం చేసి, ఏదో చూపించి, ఏదో సెట్టింగ్లో చూపించి ఏదైతే చూపిస్తున్నారో, అలాగే లేని భాషల్ని ఉన్నట్టుగా మీరు ఏవేవో పదాలు మాట్లాడి ఇదే అది అంటే బైబిల్లో వర్ణించబడినటువంటి భాషావరం ఏదైతే ఉందో, మేము మాట్లాడేటటువంటి భాషలు అక్కడ బైబిల్లో వర్ణించబడినటువంటి భాషలు ఒకటే అన్నటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు క్రిస్టియానిటీని ట్రోల్ చేయడానికి వీళ్ళే కారణమయ్యారు. జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు చేసుకొని కామెడీ చేసుకొని బతికేట వాళ్ళకి కూడా అలసైపోయారు క్రైస్తవ పరిచారకులు. అదేంటంటే ఆర్ఆర్ఆర్ఆర్ టచ్ అంటాడు వాడు. ఎక్కడ విన్నాడు? ఉన్నారు కదా మన ప్రబుద్ధులు, అరటిపండ్ల తేజ, బెల్లంపల్లి హీరో, చాలామంది ఉన్నారు కదా, వీళ్ళ దగ్గర వినుంటారు. ఎవరికి అవమానం? అది మహిమ వస్తుందా దేవుని నామానికి దీనివల్ల? మళ్ళీ దానికి సమర్థించుకోవడానికి బైబిల్లోనే ఉంది, మా బైబిల్లో ఉన్నదాన్ని మీరు హేళన చేస్తున్నారని చెప్పడం. మళ్ళీ బైబిల్లో ఉన్నది అది కాదు, బైబిల్లో ఉన్నది అది అని చెప్పి బైబిల్లో ఉన్నదాన్ని కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అన్నిల ముందు, వీళ్ళు చేసే వెర్రి చేష్టల్ని సమర్థించుకోవడానికి. ఇది పరిశుద్ధాత్మను దూషించడం అని అనొచ్చు ఒకలాగా. అంటే పరిశుద్ధాత్మ చేయనటువంటి కార్యాన్ని ఆయనకు ఆపాదించి మాట్లాడడం అనేది, ఆయన మీద తప్పుడు అభిప్రాయం కలగజేసే విధంగా, ఆయన్ని అవమానించే విధంగా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్యామ్ కిషోర్ లాంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు? ఇప్పుడు ఇదిగో నేను ఇప్పుడే పరిశుద్ధాత్మని తబలాలోనికి పంపిస్తానంటాడు, యేసు నామములో. అది కూడా పరిశుద్ధాత్మని గిటారులోనికి పంపిస్తానంటాడు.
నీకు వారసత్వంలో రాసిచ్చారు ఆ సొమ్ము పరిశుద్ధాత్మ ఎక్కడ పడితే అక్కడ పంపించుకోవడానికి? అంటే దాన్ని ఇంకొకలాగా అడగొచ్చు, బాగుండదని అడగలేదు. ఇప్పుడు అదే మాట, ఇప్పుడు నేను తండ్రి అయిన దేవుడిని తబలాలోనికి పంపిస్తానని అంటాడు ఎవడైనా? అనడు. యేసుక్రీస్తుని గిటార్లోనికి పంపిస్తానని అంటాడు ఎవరైనా? అనరు. మరి పరిశుద్ధాత్మను ఎందుకు అంత అలుసు చేసి మాట్లాడుతున్నావు? ఎందుకంటే పరిశుద్ధాత్మ త్రిత్వంలో తండ్రికి కుమారుడికి సమానంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నటువంటి అవగాహన కోల్పోయి కేవలం ఒక శక్తి స్థాయికి ఆయన్ని దిగజార్చి ఎక్కడ కావాలంటే అక్కడ నేను రిమోట్ కంట్రోల్ ద్వారా ఆయన్ని పంపించుకోవచ్చు అన్నటువంటి అవగాహనకి ఆయన్ని దిగజార్చి అర్థం చేసుకున్నావు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి, అంతేనా? అందుకే ఈరోజు అద్భుతాల స్వస్థతల పేరులో నా ఇంట్లో సిలిండర్ అయిపోతే యేసునామంలో నేను ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సిలిండర్, బండిలో పెట్రోల్ లేకపోతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బండి స్టార్ట్ అయింది. అంటే నీ బండి స్టార్ట్ చేయడానికి, నీ సిలిండర్ నడిపించడానికి పరిశుద్ధాత్మ వచ్చాడా? సో అదనమాట. సో వీటి గురించి మనం ఆలోచిద్దాం జాగ్రత్తగా. సరే, నేను అద్భుతాలు స్వస్థతల గురించి ఉదయం ఫస్ట్ సెషన్లో మాట్లాడుతున్నప్పుడు 1-2 విషయాలు నేను ప్రస్తావించడం సమయం సరిపోలేదు కాబట్టి మిగిలిన సమయంలో ఆ విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి వాటి గురించి కూడా నేను ప్రస్తావించి ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ స్వస్థతల గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి, అంటే ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త కార్యానికి, స్వస్థతలకి ముడిపెట్టి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి మాటను వాడి యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు, మన కోసం చనిపోయినప్పుడు ఎలాగైతే పాపక్షమాపణ మనకు లభించిందో అంతే సమానంగా మనకు రోగాల నుండి విడుదల కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా లభిస్తుంది అని లేఖనాలను చూపించి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. దానికి ఆధారంగా ఏ లేఖన భాగాన్ని తీసుకుంటారు? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం, యెషయా 53:4-5 వచనాలు ఒకసారి చూద్దాం. మనం ఒకసారి తీసి చదువుతారా? నిశ్చయంగా అతను మన రోగములను భరించును, మన వ్యసనములను వహించను. ఓకే, తర్వాత అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన. ఏ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు అక్కడ చదివినా కూడా మీరు కాంటెక్స్ట్లో మన అతిక్రమములు, మన దోషములు అన్నటువంటి ఆ ఆధ్యాత్మిక వైకల్యం ఏదైతే ఉందో దాని నుండి స్వస్థత గురించే మాట్లాడుతున్నాడు సందర్భంలో. అయితే మన రోగంలో ఆయన భరించను, మన వ్యసనములను ఆయన సహించను అని కూడా ఉంది కదా ముందు. కాబట్టి దీన్ని ముడిపెట్టి ఆయన దెబ్బల వల్ల ఎలాగైతే మనకు పాపక్షమాపణ లభిస్తుందని ఈ వచనం చెప్తుందో అలాగే మన రోగాలకి, మన వ్యసనాలకి కూడా విడుదల ఆయన మరణం ద్వారా కలుగుతుంది అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ యెషయా 53:4లో ఉన్నటువంటి ప్రవచనము నెరవేర్పు వేరుగా జరిగింది లేఖనాల్లో. 5వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనానికి నెరవేర్పు వేరుగా జరిగింది. ఆ విషయాన్ని మనం గుర్తిస్తే వీళ్ళు చేసేటటువంటి మోసం ఏంటో చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 53:4లో ఆయన మన రోగాల్ని భరించాడు, మన వ్యసనాల్ని వహించాడు అన్నటువంటి మాట ఎక్కడ నెరవేరింది? సిలువలో ఆయన మరణించినప్పుడు నెరవేరిందా? లేదు. ఎక్కడ నెరవేరిందో చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరింది. ఎక్కడ? ఆయన స్వస్థతలు చేస్తూ పరిచర్య చేస్తూ తిరిగినటువంటి ఆ సమయంలోనే దానికి నెరవేర్పు జరిగిపోయిందని చెప్తుంది లేఖనం. అవునా? సో అది అక్కడ నెరవేరింది, సిలువలో కాదు. మరి సిలువ పైన ఏం నెరవేరింది చూడండి. 53:5లో ఉన్నటువంటి ప్రవచనం, అంటే మన దోషములను ఆయన క్షమిస్తాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఏదైతే అంతరంగ స్వస్థత గురించి చెప్తున్నాడో అది
ఆయన శిలువ పైన మరణించినటువంటి కారణాన్ని బట్టి నెరవేర్చబడింది. చూడండి, దానికి కూడా 2వ పేతురు పత్రిక చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దానికి వచనం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం, ఆర్ ఇస్ ఇట్ ఫస్ట్ పీటర్? మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 23 నుంచి ఉన్నటువంటి వచనాలు చదవండి ఒకసారి. 24. మన పాపముల విషయం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఏ స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మన పాపముల నుండి మనం విడిపించబడ్డం అనేటటువంటి ఆత్మీయమైనటువంటి స్వస్థత గురించే మాట్లాడుతున్నాడు. అది ఎక్కడ నెరవేరింది? మ్రాను మీద ఆయన మన పాపములను మోసినప్పుడు నెరవేరింది. దానికి రోగాలు, వ్యసనాలు ఆయన భరించడానికి ఏం సంబంధము లేదు. అవి వేరువేరుగా ఆయన పరిచర్యలోనే నెరవేరినటువంటి కార్యాలుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా ఈరోజు మనకు శారీరక స్వస్థత వస్తుందని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు వాక్యాన్ని సందర్భంలో కాకుండా పూర్తిగా తమ ఇష్టానుసారంగా మలుచుకొని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి అన్వయింపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వాక్య బోధని సరిగ్గా చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరి బోధని మీరు పరిశీలించి వాక్యానుసారంగా దాన్ని ధృవీకరించాల్సినటువంటి అవసరం